దేని గురించి సీరియస్గా ఆలోచిస్తున్నావు? నేను చెప్పేది వింటున్నావా? ఆ, అయినా అంత సీరియస్గా ఉన్నావేంటి? ఆయన వచ్చి అపాలజీ చెప్పి వెళ్ళడం నీకు ఇష్టం లేదా? కాదు, మరి దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదులేండి. నువ్వెప్పుడు ఇంతే. హ్యాపీగా ఉండటం చాలా తక్కువ. ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ సీరియస్గా మారిపోతావు. నువ్వు హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుతూ కనిపించాలని నేనెప్పుడూ కోరుకుంటూ ఉంటాను. నువ్వేమో ఇలా సీరియస్గా ఉంటావు. అయినా అనుకున్నది జరిగిపోయింది కదా, ఇంకా దేనికి ఆలోచన? మీరు జరిగిపోయిన దాని గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తున్నాను. జరగాల్సిన దాని గురించా? ఏంటది? మీకు తెలియంది కాదు, పాత విషయమే. అసలు సమస్య గురించి ఆలోచిస్తున్నాను. అంటే? అదే సమత పెళ్లి గురించి. ఓ అదా, అది కూడా నువ్వు అనుకున్నట్టుగానే జరిగిపోతుంది. డోంట్ వరీ, ఐఎమ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇంత చేయించాను కదా, నా మీద నీకు ఇంకా నమ్మకం కుదరలేదా? మీ మీద నాకు మొదటి నుంచి నమ్మకమే, అనుమానం ఎప్పుడూ లేదు. ఈ సంఘటనతోనే మీ మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగిందని అనుకోవద్దు. అది నాకెప్పటినుంచో ఉంది. థ్యాంక్ యూ. అలాంటప్పుడు హాయిగా ఉండక ఆ సీరియస్నెస్ దేనికి? ఏం లేదు, పెళ్లి విషయంలో ఎదురు కాగల ప్రతికూల పరిస్థితుల గురించే ఆలోచిస్తున్నాను. అబ్బా, అవన్నీ తర్వాత ఆలోచించుకుందాం. నేనున్నాను కదా, హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. నా మీద నీకు మొదటి నుంచి కాన్ఫిడెన్స్ ఉందని నువ్వే చెప్తున్నావు కదా. ఇవాళైనా కాస్త సంతోషంగా ఉండు. నీ ఆనందం చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐఎమ్ సారీ, ఐ డోంట్ మీన్ టు స్పాయిల్ యువర్ మూడ్. అదేం కాదులే, నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని నా తాపత్రయం, అంతే. నా మాట విని రిలాక్స్ అవ్వు. పెళ్లి సమస్య గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. అలాగే. అది ఆ మాట అన్నావు, బాగుంది. అయ్యో బాబోయ్, అంతలోనే మళ్ళీ ఏమైంది? రమేష్ గారు. చెప్పు, మళ్ళీ ఏమైంది? మరో సమస్య గుర్తుకొచ్చిందా? లేదు. మరి? ఏం లేదు. నా అన్న వాళ్లే నా గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే నాకు మీరేవీ కారు. మీరు నా కోసం ఇంత చేసి పెట్టారు. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు. కృతజ్ఞతలా? ఆ మాట అంటేనే మళ్ళీ నాకు కోపం వస్తుంది. నీకు నాకు మధ్య ఈ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏంటి చెప్పు? అయినా ఏంటన్నావు? నేను నీకేమీ కానా? మళ్ళీ ఈసారి ఆ మాట అన్నావంటే నేను ఇక్కడికి రావడమే మానేస్తాను. అది కాదు. ఇట్స్ ఓకే. నువ్వే ఉద్దేశంతో ఆ మాట అన్నావో నాకు తెలుసు కానీ వెళ్ళి రిలాక్స్ అవ్వు. నీకు నేను కాకపోతే ఇంకెవరు చేసి పెడతారు? నాకు ఇలాంటి అవసరం వస్తే నువ్వు చేసి పెట్టవా? ఈ మాత్రానికే కృతజ్ఞతలు రుణాలంటూ పెద్ద పెద్ద మాటలు దేనికి? వెళ్ళు, ప్లీజ్ గో అండ్ రిలాక్స్. చాలా రోజులుగా బిజినెస్ టెన్షన్స్తో సతమతమైపోయావు. అవన్నీ ఇప్పుడు కొలిక్కి వచ్చేసాయి. ప్లీజ్ టేక్ కంప్లీట్ రెస్ట్ టుడే. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, మీ మీద మాకు ఎటువంటి కోపము ద్వేషము లేవు. మీ ధోరణిలో మార్పు కోరుకున్నాం. జరిగిన దాని గురించి మీరు ఫీల్ అవ్వకండి. అసలేవీ జరగలేదని అనుకుందాం. అంతా ఓ పీడకలని మనం దీని గురించి మర్చిపోదాం. చెప్పాల్సింది చెప్పారు కదా, ఇంకా ఎందుకంత ఫీల్ అవుతున్నారు? దిస్ ఈజ్ ఆల్ దట్ వీ నీడెడ్ ఫ్రమ్ యూ. అసలు ఇందులో మీ తప్పేవీ లేదు. మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేసేవాళ్ళు. సుధీర్ అంటే మీకు చాలా ప్రేమ. అతని భవిష్యత్తు గురించి మీరు చాలా ఆందోళన చెందారు. ఈ సంఘటన మూలంగా మీరో మెట్టు కిందకి దిగినట్టు, మేమో 4 మెట్లు పైకెక్కినట్టు మీరు అనుకోవద్దు.
లెట్ us ఆల్ ఫర్గెట్ దిస్ ఇన్సిడెంట్. అలా అయితేనే మనందరం మనశ్శాంతితో ఉండగలుగుతాం. గుడ్ ఈవినింగ్ మిస్టర్ బాలకృష్ణ. నమస్తే అండి. ఏంటండి అలా చూస్తున్నారు? అయినా అలా ఉన్నారేంటి? డిడ్ వి డిస్టర్బ్ యూ? ఇఫ్ యూ డోంట్ మైండ్ మేము అలా సోఫాలో కూర్చోవచ్చా? థ్యాంక్స్. ఏంటండి అలాగే నిలబడిపోయారు? ఒక్క నిమిషం మీరు కూడా అలా కూర్చోండి. మీతో మాట్లాడి వెళ్ళాలని వచ్చాం. ఈ విషయం గురించి మొన్నే మీతో మాట్లాడాలనుకున్నాం, కానీ అది మర్యాద కాదనిపించింది. మీ ఇంటికొచ్చి మేమడగటమే బావుంటుందనుకుని ఇలా చేశాం. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదనిపించింది. అందుకే వెంటనే మీతో మాట్లాడాలని ఇలా వచ్చేశాం. మీరు ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు? అదే పెళ్లి విషయం. పెళ్ళా? అవును. ఏంటండి అలా చూస్తున్నారు? మీకు తెలిసిన విషయమే. సమతా సుధీర్ల పెళ్లి గురించి మాట్లాడాలని వచ్చాం. అంతకుముందు అనవసరంగా ఈ విషయంలో గొడవలు పడ్డాం. ఇట్ వాజ్ అన్ అన్ప్లెజెంట్ ఇన్సిడెంట్. జరిగిందంతా మర్చిపోదాం. మన పంతాలకి పట్టుదలకి పిల్లల భవిష్యత్తు బలి కాకూడదు. జరిగిందేదో జరిగిపోయింది. మీరు కూడా మీ తప్పు తెలుసుకున్నారు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి విషయం కూడా మీతో మాట్లాడి వెళదామని ఇలా వచ్చాం. తప్పు తెలుసుకున్నానా? ఏ విషయంలో? అదే అంతకుముందు మీరు తొందరపడి సారీ, ఈ విషయంలో నా నిర్ణయం ఎప్పటికీ మారదు. బాలకృష్ణ గారు. అవును, ఈ విషయంలో నా నిర్ణయం ఎప్పటికీ మారదు. మొన్న మీ ఇంటికి వచ్చి అపాలజీ చెప్పి వెళ్ళినంత మాత్రాన సమతా సుధీర్ల పెళ్లికి నేను ఒప్పుకున్నానని మీరు ఎందుకు అనుకున్నారు? దానికి దీనికి ఏ సంబంధం లేదు. బిజినెస్ పరంగా తెలుసో తెలియకో చేసిన దానికి క్షమాపణలు చెప్పుకున్నాను, అంతే. మీరు దానికి పెళ్లికి ముడి పెడతారనుకోలేదు. అలా అనుకోవడం కూడా ఒక రకంగా అత్యాసే. సుధీర్ని నా ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుకున్నాను. అతని భవిష్యత్ విషయంలో ఎటువంటి రాజీ లేదు. సుప్రతిక విషయంలో నాకు మొదటి నుంచి ఉన్న అభ్యంతరం ఇప్పుడు కూడా ఉంది. తండ్రి ఎవరో తెలియని ఓ మనిషిని ఈ ఇంటికి కోడలుగా నేను తీసుకురాలేను. ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్. నేను సంప్రదాయాలకి గౌరవాలకి చాలా విలువిస్తాను. తప్పనిసరి పరిస్థితుల్లో బిజినెస్ పరంగా మీరు చెప్పిన దానికి తలవొగ్గాను తప్పితే నీతి నియమాల విషయంలో ఎటువంటి రాజీ లేదు. అలా నేను చేస్తానని మీరు ఎలా అనుకున్నారో నాకు అర్థం కావడం లేదు. అది కాదు నేను చెప్పేది. ముందు మీరు నేను చెప్పేది వినండి. మొన్న జరిగిన దానికి ఈ పెళ్లికి ఎటువంటి సంబంధం లేదు. ఇంకెప్పుడు ఈ విషయం గురించి ఆలోచించకండి. మిమ్మల్ని మీరే అనవసరంగా ఇబ్బంది పెట్టుకున్న వాళ్ళు అవుతారు. ఈ పెళ్లి జరగకూడదని మొదట్లో చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు ఆ పట్టుదల మరింత రెట్టింపైంది తప్పితే ఏమాత్రం తగ్గలేదు.
నన్ను బెదిరించో భయపెట్టో మీరు అనుకున్న సాధించారు. ఈ పెళ్లిని మాత్రం మీరు జరిపించలేరు. ఈ పెళ్లి గనక జరగకపోతే నా గుట్టు రట్టు చేస్తానని మళ్ళీ మీరు దయచేసి అనొద్దు. ఈ విషయంలోనూ మీరు ఎలా బ్లాక్మెయిల్ చేస్తారని నేను అనుకోవడం లేదు. మీరంత కుసంస్కారాలు కారని నాకు తెలుసు. కాబట్టి మళ్ళీ ఆ బెదిరింపు బాణాన్ని ప్రయోగించకండి. దయచేసి మీ మానాన్ని మీరు వెళ్ళి రండి. జరిగిందేదో జరిగింది. మీరన్నట్టే ఇదంతా ఓ పీడకలు అనుకుని మర్చిపోదాం. కానీ వ్యవహారాన్ని అంతటితో ఆపేయడం మంచిది. ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక మీ జోలికి నేను రాను. నా జోలికి కూడా మీరు రావద్దు. మీ పనేదో మీరు చూసుకోండి. సుధీర్ పెళ్లి గురించి మీరు మర్చిపోండి. మీరు అనుకున్నట్టుగా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. ఇక ఈ విషయం గురించి ఆర్గ్యూ చేసి అనవసరంగా అబాస్పాలు కాక మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళండి. అదే మీకు నాకు మంచిది. ప్లీజ్ ఇక దయచేసి మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. ప్లీజ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. అది వృధా ప్రయాసే అవుతుంది. ఇంకా ఏంటి అలా నిలబడి చూస్తున్నారు? ఐఎమ్ సారీ. మీరు ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే నేను మరింత అసహనంగా ఫీల్ అవుతాను. అప్పుడు మర్యాదలు తప్పి ప్రవర్తించాల్సి ఉంటుంది. మీకున్నంత గొప్ప సంస్కారం నాకు లేకపోయినా నాకు కొన్ని మర్యాదలు తెలుసు. ఇంటికొచ్చిన వాళ్ళపైన విరుచుకుపడే అవసరం అగత్యం నాకు తప్పించండి. ఆ పరిస్థితి రాకముందే మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని మరింత అవమానపరచడం ఇష్టం లేకే ఇలా చెప్తున్నాను. ప్లీజ్ లీవ్ దిస్ రూమ్ ఎట్ వన్స్. ఆయన అంతగా చెప్తున్నారు కదా, మనం ఇంకా ఇక్కడ నిలబడి ఉండడం దేనికి? అయినా ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో నాకు బాగా తెలుసు. నాకు వదిలిపెట్టాయి. ఇప్పటికి మనం బయలుదేరి వెళ్ళిపోవడమే మంచిది. ఎంత చెప్పినా నా మాట వినవేంటి? ఆయన గారి సంగతి తెలిసిందే కదా. ఒకవేళ ఏమైనా మార్పు వచ్చిందేమోనన్న ఆశతో వెళ్ళాం. ఆయన జగముండని మరోసారి నిరూపించుకున్నారు. ఇలాంటి వాళ్ళని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఇంతకు ముందు చేసినట్టుగానే ఈ పెళ్లికి కూడా ఆయన ఒప్పుకునేలా చేస్తాను. నువ్వు దీని గురించి ఎక్కువగా ఫీల్ అయ్యి మనసు పాడు చేసుకోవద్దు ప్లీజ్. నీ అవస్థను చూస్తుంటే నేను భరించలేకపోతున్నాను. నీకోసం కాకపోయినా నా కోసమైనా జరిగింది మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. నువ్వు అలా ఉంటేనే నేను మనశ్శాంతిగా ఉండగలుగుతాను. అప్పుడే చేయాల్సిన దాని గురించి ఆలోచించగలుగుతాను. మనసు నిర్మలంగా ఉన్నప్పుడే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. ఏంటోనండి, ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. పెళ్లి విషయం వచ్చేసరికి మాత్రం తను పట్టిన పట్టు వదలడం లేదు. ఆయన ఎలా కన్విన్స్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. అదంతా నాకు వదిలిపెట్టమంటున్నాను కదా. ఈ విషయం మర్చిపో. నువ్వు ఇలా ఉంటే సమతకు అనుమానం వస్తుంది. ఏం జరిగిందని ఆరా తీస్తుంది. విషయం తెలుసుకుంటే తను మరింత డిప్రెషన్కి గురవుతుంది. అది ఎవరికీ మంచిది కాదు. వెళ్ళు, నీ గదిలోకి వెళ్ళి రిలాక్స్ అవ్వు. నేను ఏదో ఒకటి ఆలోచించి నీతో తర్వాత మాట్లాడతాను. ప్లీజ్ టేక్ సమ్ రెస్ట్.
అలాగా? అవును. ఈ విషయం గురించి అంకుల్ గాని మమ్మీ గాని నాకొక్క మాట కూడా చెప్పలేదు. తెలుసుకుంటే బాధపడతావని చెప్పుండరు. మీ డాడీని ఎలా కన్విన్స్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. బిజినెస్ ఫీల్డ్లోనే కాదు, బయట కూడా అందరూ అమ్మ గురించి చాలా గౌరవంగా మాట్లాడతారు. ఒక్క మీ నాన్నగారే ఇలా చేస్తున్నారు. ఆయనకి నమ్మకం ఎలా కుదిరించాలో అర్థం కావడం లేదు. నాకు అదే బాధగా ఉంది. ఆయనతో నేను ఈ విషయం గురించి చాలాసార్లు మాట్లాడాను. నువ్వు చెప్పిందంతా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి కాదు, 2-3 సార్లు ఆ పని చేశాను. కానీ ఆయన నా మాటలు వినిపించుకోలేదు. నువ్వు అమాయకుడివి, ఆ సమతా సుప్రతీకులు చాలా తెలివైన వాళ్ళు, అందర్నీ ఇలాగే మోసం చేస్తారు, ఆ కట్టుకథల్ని నమ్మొద్దు, దయచేసి సమత ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు అని నిర్మోహమటంగా చెప్తూనే ఉన్నారు. ఆయన ఎలాగైనా కన్విన్స్ చేసి రమేష్ అంకుల్ చెప్పినట్టు పెద్దల ఆశీర్వాదంతోనే ఈ పెళ్లి జరిగేంత వరకు ఓపిక పట్టాలని మొదట్లో అనుకున్నాను. కానీ ఇక ఎదురుచూసి ప్రయోజనం ఉండదనిపిస్తోంది. డాడీ ఇప్పటిదాకా కన్విన్స్ కాలేదు, ఇక ముందు కూడా అవుతారని నేను అనుకోవడం లేదు. అందుకే అయిష్టంగానే ఓ నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? ఏం లేదు, ఇక డాడీ వైఖరిలో మార్పు వస్తుందని మనం ఎదురు చూస్తూ కూర్చోవద్దు. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం పెళ్లి చేసుకుందాం. మమ్మీకి అంకుల్కి అలా చేయడం ఇష్టం లేదు. ఆ విషయం రమేష్ అంకుల్ నీకు చాలా క్లియర్గా చెప్పారు కదా. నిజమే, కానీ అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. నాన్నగారికి కన్విన్స్ కారని వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకేం చేయగలం చెప్పు? వాళ్ళప్పుడు కాదన్నా, ఇప్పుడు నా మాటని కాదనరు. ఈ పని చేయాలంటే నీకన్నా నాకే ఎక్కువ బాధగా ఉంది. తల్లి తండ్రి లేని నన్ను అన్నీ తానే అయి బాలకృష్ణ గారు పెంచారు. తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. ఆయన నా సొంత తండ్రి కాదన్న విషయాన్ని నాకేనాడు స్ఫురణకొచ్చేలా చేయలేదు. మా నాన్న కూడా నన్నింత ప్రేమగా చూసుకునేవాళ్ళు కాదేమో. అలాంటి మంచి మనిషి మనసు నొప్పించలేక చేతకానివాడిలాగా ఇన్నాళ్ళు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాను. నాలో నేనే కుమిలిపోయాను. పరిస్థితితో రాజీ పడలేక, డాడీని కన్విన్స్ చేయలేక చాలా అవస్థలు పడ్డాను. ఆ నరకం పగవాళ్ళకు కూడా వద్దనిపిస్తుంది. డాడీ కోసమని నా ఆనందాన్ని చంపుకుని ఇన్నాళ్ళు మౌనంగా అన్నీ సహించాను. ఇక ముందు కూడా అలా చేయటం ఫూలిష్నెస్ అవుతుందని నాకు అనిపిస్తోంది. ఆయన ఒప్పుకున్నాకే ఈ పెళ్లి చేసుకోవాలంటే అది ఎప్పటికి జరుగుతుందో ఏమో. అసలు ఆ రోజు వస్తుందో రాదో. ఆయన కోసమని నిన్ను మరింత బాధ పెట్టలేను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. రమేష్ అంకుల్తో మాట్లాడి ఆయన్ని కన్విన్స్ చేసి మన పెళ్లి జరిగేలా చూస్తాను. మా డాడీకి ఈ విషయం తెలిస్తే చాలా ఫీల్ అవుతారని నాకు తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇంతకన్నా ఇంకేం చేయలేను. ఆయన కోసమని మన భవిష్యత్తుని నాశనం చేసుకోలేం. ఎప్పటికైనా ఆయన రియలైజ్ అవుతారు. అప్పుడైనా మన జీవితాన్ని నాశనం చేసినందుకు ఆయన కుమిలిపోతారు. ఆయనకు ఆ అవస్థ కలిగించడం దేనికి? ఇప్పుడు తాత్కాలికంగా బాధపడ్డా ఆ తర్వాత ఆయనే మనల్ని సమర్థిస్తారు. డాడీకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన పెళ్లి జరిగి తీరుతుంది. నేను ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదిది. బాగా ఆలోచించే నీకు ఇదంతా చెప్తున్నాను. ఇక ఈ విషయంలో ఎవరేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నువ్వు కూడా నా మాటకు అడ్డు చెప్పొద్దు. మన పెళ్లి వెంటనే జరిగిపోవాలి.